సతీష్ గారు మీకు తెలుసు యాక్చువల్గా మీకే ఆన్సర్ నాకు వచ్చిన ఈ రోజు తెలంగాణ మనకి ఈ డివిజన్ అయితే ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని అడిగితే మీకే అర్థమవుతుంది. ఇవాళ మనకి దాంట్లో మనం నిజంగా మనం వీళ్ళు కన్విన్స్ అనేది ఎందుకంటే మనం కన్విన్స్ చేయలేని పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఏ 20-70 సంవత్సరాల నుంచి ఒక ప్రాపగాండ వల్ల కావచ్చు, వాళ్ళు వింటున్న వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు వింటున్న మాటలు ప్రతి చుట్టుపక్కల వాళ్ళ మాటలు పొలిటికల్ పార్టీ మాటలు కావచ్చు బలంగా పడిపోయింది. ఏదో అన్యాయం జరిగింది, ఏదో జరిగిపోయింది అని అన్నది అదే అంటుంది. అక్కడున్న వాళ్ళకే కాదు, అమెరికా వచ్చి ఇంత దూరం వాళ్ళు కూడా అదే పడిపోయింది. మనం యాక్చువల్గా ఫస్ట్ నుంచి ట్రై చేసేదే వాళ్ళ గురించి. ఇప్పుడు డివిజన్ ఫస్ట్ వద్దు అని చెప్పి మాట్లాడడానికి ట్రై చేసేది వాళ్ళ గురించి, కానీ ఆ వినే గురించి పోయిన వాళ్ళు మనం అదే ప్రాబ్లం ఇలా కన్విన్స్ చేసుకుని కూర్చొని ఇప్పుడు చూడండి సర్వే జరిగింది. మహబూబ్ నగర్ లో 75% డివిజన్ అగెనిస్ట్ గా ఉన్నారు. అండ్ ఖమ్మంలో 70. ఒక్క నిమిషం అండి, అంటే మనము ఇప్పుడు మన ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో సో అంటే బైఫర్కేషన్ అనేది ప్రాపర్ గా చేయండి అనా లేదంటే సమైక్యంగా ఉంచండి అనే? బైఫర్కేషన్ అనే వర్డే లేదండి. ఓకే, సమైక్యంగా సమైక్యమే. ఓకే, see there is only one way, all are nothing. There is సమైక్యమే అంటే కానీ పోరాడితే హైదరాబాద్ లో మాట వచ్చిందో వీళ్ళు ఎక్కువ తీయనా ఇవన్నీ కాదండి. అవన్నీ కూడా that means actually we are showing some other agenda, motive. We don't have any motive. Our motive only is to stay together so that we can prosper together. Okay. Namaskaram andi. Just a quick question because all the TV media and newspapers are saying that it's all over. How do we kind of attack that? And the thing is we are trying to support everyone. మనము ఇక్కడ మీరు చేసేదానికి మేము ఇక్కడి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నాము. కానీ వీళ్ళు మీడియా వల్ల మనకి చాలా నెగిటివ్గా ఉత్సాహం అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనికి ఎట్లా మనం చేయగలుగుతాము అనేది కొద్దిగా డిస్కస్ చేస్తే థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఏమన్నారు, మీడియా వల్ల మనం అది అయిపోయిందని చాలా మంది బిల్లు చెప్పారు కదా. ఇప్పుడు నేషనల్ మీడియాలో ఇంటెన్షనల్ గా కాంగ్రెస్ వాళ్ళు అసలు మన సీమాంధ్రలో జరిగే యాజిటేషన్ ని కవర్ చేయకుండా నేషనల్ గా ఏది మీరు పెద్దగా పబ్లిష్ చేయదని చెప్పేసి మనం దాని నుంచి బయటపడడం కోసం చెప్పేస్తే ఇప్పుడు ఈ ఢిల్లీ అటాక్ ఏమి మనం మీడియాలో కూడా కొద్దిగా గట్టిగా జరుగుతుందని చెప్పడం కోసం అనమాట. ఇప్పుడు లాస్ట్ 3 days చూసారు అనుకోండి, ప్రతి ఐటమ్ కూడా ఇప్పుడు మీకు నేషనల్ మీడియాలో వస్తుంది. అంటే ఏదైనా ఒక ఇష్యూ ఉంటే ఎవరో ఒకరు దాన్ని ముఖాలు చూసేటప్పుడు ఫస్ట్ కొన్ని డేస్ కొన్ని మేబీ 1 or 2 months వాళ్ళు దాన్ని నొక్కగలరు. ఇప్పుడు చివరికి ఏంటంటే వాళ్ళ స్టేజ్ దాటిపోయింది. అది మీకు సీమాంధ్రలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు నేషనల్ మీడియాలో రావడం మొదలుపెట్టింది. అంటే వాళ్ళ ప్రజలు అనేది ప్రజలు దాటిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన స్టేట్ మీడియా చూసారనుకోండి, స్టేట్ మీడియాలో ఎక్కడ మీకు అయిపోయింది నాకు అనట్లేదు. సీమాంధ్రలో యాజిటేషన్స్ అన్ని మీకు యాజిటీగా వస్తున్నాయి. నెక్స్ట్ తెలంగాణ మీద కాంగ్రెస్ ఎలా వెళ్తుందో ఆ డివిజన్ మీద అవస్తున్నాయి. సో అయిపోయింది అనేది ఎవరికి రావట్లేదు మీడియా ద్వారా. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళ ఇంటెన్షన్ చూసి క్యాబినెట్ నోట్ ఎక్కువ అవటము, సడన్ గా అవటం, వీటికి ఏంటంటే అందరూ సైకలాజికల్ గా యాక్సెప్ట్ చేస్తారేమో, అందరూ డౌన్ అయిపోయారేమో అని అనిపిస్తుంది తప్పించి యాక్చువల్ కాదు. ఫాలో అప్ క్వశ్చన్. థ్యాంక్స్ అండి. ఐ మీన్ ఐ డూ అగ్రీ. ఇంకొకటి ఏంటంటే మనము ప్రతిపక్షాలు బీజేపీ ఉంది కదా, వాళ్ళ దగ్గర నుంచి కూడా మనము వాళ్ళకు కూడా మనం చెప్పాలి, నాట్ ఓన్లీ కాంగ్రెస్ రైట్, బికాస్ దే ఆర్ గోయింగ్. మనం ఇప్పుడు అందరి స్టేక్ హోల్డర్స్ కూడా మన అంటే మన ఒపీనియన్ ని కనెక్ట్ చేయాలి. సో ఢిల్లీ ముట్టడి అప్పుడు ఆర్ వి గోయింగ్ టు మీట్ బీజేపీ అండ్ అదర్ పార్టీస్? ఇప్పుడు ఢిల్లీ ముట్టడి ఆన్ ద వేలోనే మనం ఆరోగ్య హెడ్ క్వార్టర్స్ కలవడం,
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉండే చీఫ్ మినిస్టర్స్ ని కలవడం వీలైతే, ఢిల్లీలో ప్రెసిడెంట్ వీలైతే సోనియా గాంధీ బీజేపీ లీడర్షిప్. Okay, thank you. దీనికి కొంచెం నేను యాడ్ చేస్తాను. ఓకే ఓకే Sorry. ఓకే, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు గొర్రె కషాయం అని అన్నట్టు అన్ఫార్చునేట్ గా ఈ మోడల్ మొదలులో మనం అనవసరం ఎప్పుడు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ పార్టీకి వ్యతిరేక పొజిషన్ దగ్గరికి వెళ్ళాలి, వెళ్తాం, తప్పదు కూడా. ఇప్పుడు ఈ మనమైతే ఏం చేస్తున్నామంటే ఇక్కడ నరేంద్ర మోడీ కలవడానికి ట్రై చేస్తున్నాం. ఫస్ట్ నరేంద్ర మోడీ ఇస్ ఓన్ అనుకోతుంది బీజేపీ రైట్ నా. ఎందుకంటే నరేంద్ర మోడీ త్రూ బికాస్ ఆఫ్ హిజ్ మెంబర్ గేమ్ కావచ్చు, ఇంకొక విషయం కావచ్చు, నరేంద్ర మోడీ టువర్డ్స్ సమైక్యాంధ్ర కాదు. అండ్ వేరే అదర్ పీపుల్ ట్రెడిషనల్ ఫ్యాషన్ బీజేపీ సుష్మా స్వరాజ్ కావచ్చు, ఈ వెంకయ్యనాయుడు కావచ్చు, వీళ్ళందరూ దే ఆర్ మోర్ ప్రోన్ టువర్డ్స్ యాక్చువల్లీ డివైడింగ్ స్టేట్ దాన్ యునైటెడ్. బికాస్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఇచ్చారు, ఏదో ఒక ఇండియా ఇచ్చారు, 50 రాష్ట్రాలు చేయాలన్నా వాళ్ళ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ వల్ల వాళ్ళు వాంటెడ్ టు స్టే ఆన్ ద కోర్స్. సో అందుకని డెఫినెట్ గా మీరు చెప్పినట్టు వెళ్తున్నాం, తప్పదు. మనం వెళ్ళాల్సింది మళ్ళీ ఇది ఇచ్చిన వాళ్ళని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవాల్సిన సమస్య తప్పదు. మనకు అది దౌర్భాగ్యం చేస్తాం, అది కూడా చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే నరేంద్ర మోడీ అనేది ఒక ఆప్షన్ గా ఉంది ఇప్పుడు, కాబట్టి నరేంద్ర మోడీ మీద ఫోకస్ చేస్తున్నాం అండి. యాక్చువల్లీ ఫ్రమ్ సిద్దిపేట అనమాట. ఆయన ఒక క్వశ్చన్ ఉంది. మోహన్ రెడ్డి గారు. నమస్కారం సార్, నా పేరు మోహన్ రెడ్డి, సిద్దిపేట. ఇప్పుడు చంద్రశేఖర్ కేసీఆర్ ఏదైతే కాన్స్టిట్యూషన్ ఉందో, హలో చెప్పండి. ఉన్నారా? హలో ఉన్నారా సార్? ఉన్నామని వింటున్నాం. మాది సిద్దిపేట కాన్స్టిట్యూషన్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంది కానీ హరీష్ రావు ఫస్ట్ కేసీఆర్ ఉంటే ఆ ఊరు మా మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను నేను. చెప్పండి సార్, మీరు చెప్పండి, వింటున్నాము. సార్ ఇప్పుడు మీరు సమైక్య ఆంధ్ర అనేది అందరికీ ఉండాలని నాకు కూడా ఇష్టమే. నేను తెలంగాణలో హైదరాబాద్లో ఉంటా, సమైక్యంగా ఉండి కలిసి ఉండాలని నా సొంత అభిప్రాయం. ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే అన్ని విధాల ఏదైనా సమకూర్చుకోవచ్చు, ఏ భావమైనా పంచుకోవచ్చు. అది ఉమ్మడి కుటుంబం మాదిరి ఉంటుంది. ఆ విధంగా ఓన్లీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఆడే డ్రామా అంతా ముఖ్యమంత్రి మంత్రుల పదవుల కొరకే కానీ ఈ ప్రజల కొరకు కాదు. ప్రజల కొరకు ఏమాత్రం అవగాహన లేదు, అవసరం లేదు. అవసరం లేనటువంటి రాజకీయ నాయకులు ఈ రాష్ట్రాన్ని బట్టి చెదలు లాంటి వాళ్ళు. ఇక్కడ మీకు అమెరికాలో మరి ఈ భాష ఏమంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లో చెట్టుకు చెదలు పడితే మొత్తం కూలిపోద్ది. ఈ రాజకీయ వ్యవస్థ అనేది అట్లాంటిది తయారైపోయింది. కాబట్టి మీరు రాహుల్ గాంధీని రాజకీయ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోవద్దు అనుకుంటే మొన్న ఆర్డినెన్స్ రద్దు చేసిన పవర్ ఉపాధ్యక్షుడు కానీ లేదా కాబోయే ప్రధానమంత్రి ఆయన కొరకే చేస్తుంది కాబట్టి సోనియా గాంధీ, దానికి మీరు రాహుల్ గాంధీని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి కలిసి ఇది ఇక్కడ సంగతి ఇట్లా ఉంది నేషనల్ మీడియా ద్వారా మీరు ఆయనకు వినిపిస్తే లేకపోతే ఆయన పోయి కలిస్తే మీకు పని జరుగుతుందని నా అభిప్రాయం. తర్వాత ఈ ములాయం సింగ్ కానీ వీళ్ళను ఈ బీజేపీ పార్టీ అద్వానిని కానీ మన మోడీని కానీ వీళ్ళ పెద్దలు చెప్పినట్టు వాళ్ళందరినీ కలిస్తే ఇది ఆ స్టేజ్లో ఆగే పరిస్థితి ఉంది. ఒకటేంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రశ్న రాహుల్ గాంధీని డైరెక్ట్ అడగండి. తెలంగాణలో 1000 మంది చచ్చిపోయింది కదా, తెలంగాణ ఇష్టపడ్డారు, మరి ఆంధ్రాలో ఎంతమంది చచ్చిపోతే ఆపుతారు అనే ప్రశ్న మీరు అడగండి. ఆస్తులు కాలిపోతుంటే రాజకీయ నాయకులు తమాషా చేస్తారు. అక్కడ వాడి ఆస్తి కాదు, వాడికి ఏం ఉంచకూడదు, ఢిల్లీలోనే బిచ్చం అడుకోవాలి రాజకీయ నాయకులు. ఆ విధంగా చేస్తే ప్రజలు ఆ విధంగా చేస్తే కానీ రాజకీయ నాయకులకు ఏమాత్రం గుడ్డలు తొడుక్కునే సిగ్గు వస్తుంది. ఏమాత్రం గుడ్డలు లేకుండా తిరిగినట్టు ఇంతమంది ప్రజలు అల్లాడిపోతుంటే ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకుంటలేడు. సోనియా గాంధీ చెప్పింది, టెలిఫోన్ చేసింది, ఎవరికి ఫోన్ చేస్తుంది? టెలిఫోన్లు ఎవరికి లేవు. కేసీఆర్ కూడా చేస్తుంది. వాళ్ళంతా కుమ్మక్కై ఓట్ల కొరకు సీట్ల కొరకు ప్రజల్ని ఇబ్బంది పెడితే ప్రజలు రేపు పొద్దున ఓట్లు తిరస్కారం అనే ఒక ఓటు పెట్టిరు. అది లేదు అనుకుంటే ప్రజల తరఫున ఒకటి సుప్రీంకోర్టులో ప్రజావాజ్యం వేయండి. దానికి ప్రతి పౌరుడు
₹1 వేసినా 5 కోట్ల రూపాయలు. ఏ లాయర్ని పెడతారో పెట్టండి, మేము కూడా నా వంతు సహకారం ₹1,00,000 ఇస్తాం. విన్నావా? హైదరాబాద్ నుంచి ప్రజావాక్యం ఇస్తే వకీల్కు ₹1,00,000 ఫీజు, నేను ఓటు ప్రాపర్టీ అమ్మాయిని ఇస్తాను. విన్నావా? అది నా ఆవేదన. ఇప్పుడు ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఒకటే సందేశం పెట్టవలసింది ఏంటంటే, సరే వీళ్ళు ఇక్కడ ఇంత దూరం ఉండి కూడా మన గురించి ఆలోచన చేస్తున్నట్టే. జస్ట్ సో దట్ మీరు ఇక్కడ చూడట్లేదు కాబట్టి అంకుల్ యాక్చువల్లీ కొంచెం మనకన్నా వయసులో పెద్దవారే. సో విజిటింగ్ అండి ఇప్పుడు ఇండియా నుంచి. సో ఇండియా నుంచి విజిట్ అవుతున్నారు. సో ఆబ్వియస్లీ ఆయన పర్స్పెక్టివ్ మనకి యాక్చువల్లీ ఇప్పుడు ఈయన మనకి చెప్తున్నారు మనం అడగటం కంటే కూడా. సో మీకు చౌదరి గారు మీ అందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు లెట్ యూ నో, ఈయన పెద్దవారు కొంచెం మనంత ఏజ్ లో కూడా. సో అండ్ తెలంగాణ ఏరియా నుంచి వచ్చారనమాట. సో కంటిన్యూ చేస్తాం. మోహన్ రెడ్డి సార్. మోహన్ రెడ్డి గారు, ఏంటంటే మోహన్ రెడ్డి గారు, నేను టెనిస్ లో ఉండిపోయానండి. టెనిస్ లో ఉండిపోయాను. మీరు కనుక అట్లాంటిలో ఉంటే మీరు చేతులెత్తి మొక్కాలని చూస్తుందండి. నేను కూడా మా వాళ్ళు కూడా మొత్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో ఉండే 80% పబ్లిక్ ఎవరికి ఇష్టం లేదు, 20% 10% కాదు. ఎందుకంటే ప్రతి వాడు ఆంధ్ర నుంచి హైదరాబాదు మా రాజధాని అని వస్తే అందరూ అక్కడ మీరు ప్రాపర్టీలు కానీ ఆఫీసులు కానీ హాస్పిటల్ కానీ కార్పొరేట్ ఆఫీసులు కానీ ఏది పెట్టినా కంపెనీలు పెట్టిరు. ఆ కంపెనీలలో పనిచేస్తూ మీరు చేస్తూ ₹1 మాకు కూడా చెల్లిస్తూ, దానివల్ల మేమంతా అభివృద్ధి చెందినాం. ఇవాళ ఆంధ్ర కంటే తెలంగాణ ఎక్కువ డెవలప్మెంట్ అయింది. ఆ సంగతి మరిచి ఇది ఏమంటారు, తెలంగాణలో సామెత ఉంది, తొండ వలిచి ఊసడం వెళ్ళింది అంటే బాగా తిన్నాక జీవనం చేసుకోకుండా ఈ విధంగా ఉల్టా సీదా మాటలు మాట్లాడుకుంటా అదంతా మా చేతులు ఉంది. ఈ నాయకులు ఏమేమో మాట్లాడుతున్నది ప్రజలు మీడియా వాళ్ళు దీన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఇన్ని రోజులు వీళ్ళు అరుస్తున్నారులే కానిలే మనకేం పోయింది అని ఆంధ్ర నాయకులు మంచిగా తడిగుడ్డు వేసుకొని పడుకున్నారు. ఇందిరాగాంధీ ఏమో చేస్తుంది, సోనియా గాంధీ ఏమో చేస్తుంది. సోనియా గాంధీ మొగడు వీళ్ళు మోకాళ్ళ మీద మోకరిల్లేటోళ్ళు నాయకులు, వీళ్ళొక నాయకులు అండి. ఊర్లో ఉండి మా కేసీఆర్ హైదరాబాద్లో దాంట్లో పడుకున్నాడు, రెస్ట్ హౌస్లో, ఫామ్ హౌస్లో పడుకొని కథ నడిపిస్తుండు. వీళ్ళు ఢిల్లీలో సోనియా గాంధీ ఇంట్లో మొక్క అవుట్ అండ్ అవుట్ ఇలాంటి ఇట్లా ఉండేటోళ్ళు నాయకులు అండి. ప్రజలు ఏం కోరుకుంటారో అది చేయాలి, అప్పుడే నాయకుడు. ప్రజలను మోసం చేసేటోడు నాయకుడు కాదు. కాబట్టి నాయకులకు సంబంధించిన ఆస్తులు కానీ వాళ్ళ తాలూకు కుటుంబాన్ని మనం వెలివేయాలి. ఇప్పుడు ఇంతకుముందు తెలంగాణలో ఒకసారి చెప్పారు కేసీఆర్, ప్రతి నాయకుడిని చెప్పారు, ఏ నాయకుడు అయితే తెలంగాణ మాట్లాడడం అని మొత్తం ఇంటికి నీళ్లు కూడా బంద్ చేయాలి. మీరు కూడా బంద్ చేయండి, మనం ఇక్కడ నుంచి సందేశం ఇవ్వండి. ఎందుకంటే మేము హైదరాబాద్లో మాట్లాడదామంటే ఒకసారి మైక్ గుంజుకుంటారు, ఇక్కడ స్వేచ్ఛ ఉంది. మీరు ప్రతి నాయకుని కలవండి, ప్రతి నాయకుడికి చెప్పండి. మీరు ఇంతకుముందు కూడా శ్రీకృష్ణ కమిటీ వచ్చింది, ఇంకా హైదరాబాద్లో ఊర్లలో అక్కడ ఇక్కడ అంతా వెరిఫికేషన్ చేసారు. అది మొత్తం డమ్మీ చేసేసారు. దాని ప్రకారం అయితే తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటే. ఏమి రాష్ట్రం విడిపోయి ఏం చేసుకుంటాడు? అన్నదమ్ములు విడిపోయి చెరొక ఇల్లు కట్టుకుంటున్నారు. మళ్ళీ ఎవడైనా చచ్చిపోతే పెళ్ళి అయితే అందరు పోతలేదా? దానికి విడిపోవడానికే అవసరమా? ఒక ముఖ్యమంత్రి మంత్రుల కొరకే కదా ఇదంతా ఈ గోల చేసేదంతా. పబ్లిక్ ఎంత అల్లాడిపోతున్నారు. కాబట్టి మీరు ఈ బీజేపీ నాయకులు కూడా మొన్న వచ్చింది, పేరేమి సార్, సుష్మా స్వరాజ్ వచ్చి తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను వస్తా. ఆమె వచ్చేదేంటి? మేము లేమా ఇక్కడ ప్రజలం? మాకు చెవులు లేవా, కాళ్ళు లేవా, మెదడలేదా? ఈమె వచ్చి చెప్తేనే తెలుస్తుందా? కాబట్టి హైదరాబాద్ కానీ ఏది కానీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ 60 సంవత్సరాల నుంచి దోకా చేసిరని ఎవడు దోకా చేయలే. ఎవరినంతలో వాడే దోకా చేసుకుంటారు సీట్ల కొరకు. రాజకీయ నాయకులు వాళ్ళు వేస్తున్న వేటల ప్రజలు బలైపోతున్నారు. ఇలా మామూలుగా ఉద్యోగం చేసుకుంటాడు, మామూలుగా ఒక వ్యాపారం చేసుకుంటాడు, ఎవడు మనశ్శాంతిగా లేదు. ఈ బాధలు పడలేకనే వీళ్ళందరూ వచ్చి అమెరికాలో ఉండి వీళ్ళు ఈ విధంగా బాధపడుతున్నారు. అందరూ ప్రజలు బాధ పెట్టుకుంటూ ఈ సోనియా గాంధీ ఏం చేస్తుంది? చెవులు పెట్టుకొని వీడు కాదు, కళ్ళు పెట్టుకొని చూడాలి. ఆంధ్రప్రదేశ్కు రమ్మనండి, అంత ఓపిక ఉంటే. లేదు అనుకుంటే రికాల్ చేసుకోమని చెప్పండి.
అది మా వినం. నమస్కారం. మోహన్ రెడ్డి గారు, సార్ నా పేరు శరత్ అండి, నేను చికిత్స నుంచి పట్టుతున్నాను. నమస్కారం. చౌదరి గారు మీకు నమస్కారం చేస్తున్నారు కానీ నేను అట్లాంటి లేదు, నేను మీ కాళ్ళకు మొక్కుండేవాడు. లేదు సార్, మీరు పిల్లవాడు అట్లాంటి మాట గారు మీకు ఇలా మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. లేదు సార్, ఇప్పుడు ఇలాంటి ఏమైంది? వాళ్ళు కనీసం బయటకు వచ్చి మాట్లాడడానికి కూడా ఒక ప్లాట్ఫామ్ లేదు. లేదు సార్, హైదరాబాద్ లో కానీ చుట్టుపక్కల జిల్లాలో కానీ ఉన్న తెలంగాణ పౌరులు ఆంధ్రదేశం విడిపోవాలని కోరుకోవట్లేదు. లేదు అందరూ సోదరులుగా కలిసి ఉండాలని చెప్పి మీరు అన్నది మోసాన్ని ఏకీకరిస్తున్నారు. లేదు మన సార్. దురదృష్టానికి కేసీఆర్ లాంటి రాజకీయ నిరుద్యోగులు మన నెట్టిన సిటీశ్వరులు లాగా నాటివైపు ఇటలీ సోనియాకి సోనియాకి తప్పులేదు సార్. రాహుల్ గాంధీని సార్ ఇందులో సోనియాది తప్పులేదు. సోనియా గాంధీకి చెవులు ఉన్నాయి, కళ్ళు లేవు. అది మనం ఆంధ్రప్రదేశ్ నాయకులు చెవుల కాడ పోయి ఈగల మాది మొత్తుకుంటున్నారు. మన నాయకులు రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడం ఒకటే. సార్ మన నాయకులను మన ఇప్పుడు నా నాలుకను నేను కంట్రోల్ పెట్టుకుని మాట్లాడితే వినే వాళ్ళకు వెంపుగా ఉంటది. నా చేతితో నేను ఎత్తి మీద కొట్టుకుంటా. నాయకులందరికీ కూడా సార్ మీరు ఒకటే చెప్పండి. నాయకులందరూ కూడా ఆశ్రమం అయిపోయి వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళ నోళ్ళకు కాస్టర్లు వేసుకొని కూర్చున్నారు. సార్ వాళ్ళ స్వార్థంతో నాయకుడు చేసింది ఎవరు? ప్రజలను చేసినాం, మన ఓటుతో చేసాం. మనను నాయకులు ఎన్నుకోవడం అనేది మన దౌర్భాగ్యం. మన దౌర్భాగ్యం అయితే ప్రజలందరూ ఒకటే. ఈసారి ఇప్పుడు రాజకీయ నాయకులు ఊర్లలో తిరగనిస్తలేరు, ఊర్లలో వస్తలేరు, కాన్స్టిట్యూషన్లో వస్తలేరు. ఇవన్నీ డ్రామాలు ఆడి కొన్ని రోజులు ఆవేశంగా ఉంటారు, తర్వాత చల్లారిపోతుంది. మళ్ళీ నాయకులమైన వస్తామంటారు చూడు, అప్పుడు వాళ్ళకు తగిన బుద్ధి కాదు. వాని ఆస్తులను మొత్తం ప్రజలకు ప్రజాంకితం చేసేయాలి, స్కూళ్ళ కింద మార్చేయాలి. విన్నారా సార్? రికాల్ చేసే ఏదో చెప్తారు, అది రికాల్ చేసి కాదు. వారి ప్రాపర్టీ అంతా మనమే తీసేసుకొని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసి, లేదా ఏదైనా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వాడిని మళ్ళీ బతకమండి. సోనియా గాంధీ దగ్గర పోయి కాలు మొక్కి పదవులు తీసుకున్నాడు కాదు. ఇండియాలో పక్కింటోడి సంగతి ఏంటి, మన ఆంధ్రప్రదేశ్లో పక్క సోదరుడి సంగతి ఏంటి? వాడు తింటుండా, పంటుండా, బతుకుతుండా, సస్తుండా, ఇది చూడమనండి. పక్కింటోని పట్టించుకోకుండా ఇటలీ నుంచి వచ్చిన ఇండియా సోనియా గాంధీకి కాళ్ళు మొక్కకుండా పదవి తీసుకున్నాడు కాదు. కాళ్ళకాడ దండాలు పెడితే పదవులు వస్తాయి. కానీ పక్కింటోడు నా పక్కన ఉన్నవాడికి వాడు ఏడుతుంటే నేను నవ్వుతుంటా, వాడు ఆకలితో పట్టుంటే నేను బీరు తాగుతా అని మాట్లాడుతూ ఇటువంటి నాయకులు సొల్లు కబుర్లు అని చెప్పి గట్టి పెట్టుకోండి. ఇవన్నీ ఇప్పటి వ్యవస్థలు కాదు. వాళ్ళు ఇక్కడ మనం చెప్తూనే ఉన్నాం, అక్కడ వాళ్ళు బిల్లులు పాస్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ స్టేట్ అన్ని స్టేట్ల నుంచి ఉన్నాయి ఈ ప్రతిపాదనలు. ఎవరికైనా చేసిందా? ఎవరికి చేయలేదు. ఇది ఏమి రాజకీయ నాయకుల కొరకు ఓన్లీ సీఎం మంత్రి పదవుల కొరకే స్టేట్ వేరు కావాలి. ప్రజలకి ఇళ్ళ ఒరిగింది ఏం లేదు. అదే నా పేరు సున్నం మంత్రి అండి, న్యూజెర్సీ నుంచి. మన దళితానికి ఏంటంటే విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి పోలీస్ స్టేషన్ డిస్ట్రిక్ట్ లో చేశారు. విజయనగరం నుంచి కేసీఆర్, విజయనగరం నుంచి వచ్చిన వస్తారు. విజయనగరం నుంచి వచ్చిన బొత్స సత్యనారాయణకు సీఎం పదవి కావాలి. సీఎం పదవి కొరకు ఏమైనా చేస్తున్నాడు అంటే ఇప్పటిదాకా మన సినిమాలు అట్లనే ఉన్నాయి, నాయకులు అట్లనే ఉన్నాం. ప్రజల మేము ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఆంధ్ర వాళ్ళకి ఏం చెప్పారు? అది మామూలుగా అట్లనే అరుస్తారు, కానీ పోనీ లేని వదిలేసింది. ఈరోజు ఏమైంది? వీళ్ళని మాట్లాడకుండానే తెలుసుకోకుండానే ఇచ్చేస్తున్నాం అని చెప్పి మళ్ళీ వారం 10 రోజులకే దాన్ని పెట్టేస్తున్నాము. అసెంబ్లీ తీర్మానం అవసరం లేకుండానే చేస్తామంటే పిల్లని పెళ్లి చేయాలంటే పిల్ల సంబంధం అంకితం కావాలి. తండ్రి ఇష్టంతో చేస్తే అది రేపొద్దున ఇంకొంతో లేచిపోతుంది. అప్పుడేం చేస్తారు సార్? ఇప్పుడు అదే అవుతుంది. రేపు పిల్లకి ఇష్టమైనప్పుడే ఇంకా నెల ఉంటా సార్. రమ్మంటే వస్తాం సార్. మాకు అంతకంటే భాగ్యం కలిసి ఉండాలి, అందరం సంతోషంగా ఉండాలి. మన రాష్ట్రం పెద్దగా ఉండడు. మా వేరే రాష్ట్రాలకు చిదంబరానికి ఇష్టం లేదు. దాని కొరకు వానికంటే చిన్నగా ఉండాలి, మనం ఒక పిచ్చగాళ్ళ మాదిరి ఉండాలని వాళ్ళ ఉద్దేశం.
ఎప్పుడు రాదు. అది చంద్రశేఖరరావుకు మంత్రి పదవి రాలేదని ఇది అంతా ఏదో కథ పెట్టుడు. నేను మా సిద్దిపేట నుంచి ఏమండి నాది సిద్దిపేట చంద్రశేఖరరావు మా బావమరిదికి క్లాస్మేట్. అది వ్యక్తిగతం. ఇవాళ విధమా నడిపించుడు అది గ్రేట్. ఆయన సాధించుకున్నాడు. మీ వాళ్ళందరూ ఏం చేసిండు ఇక్కడ వాళ్ళు ఏం కాదులే అని మొద్దు నిద్ర పోయింది. సోనియా గాంధీ దగ్గర పోయి దండం పెడతారు. దండాలు కాదు, అవసరమైతే రాజకీయమే అవసరం లేదని చెప్పమనండి. రాజకీయం ఎవడండి ఉంటే ఉండవు, మనం బతుకుంటే ప్రపంచం, మనమే చచ్చిన తర్వాత ఎందుకండి. అది ఈ వాయిస్ ఇది వాయిస్ మనం బతికిన ఇప్పుడే జాయిన్ అయ్యారండి మోహన్ రెడ్డి గారు రికార్డ్ చేయండి. అది ఆడియన్స్ మనం పెడతామని డిస్ట్రిబ్యూట్ చేద్దాం. నిజంగా అండి మోహన్ రెడ్డి గారు, నేను చేసుకుంది నిజం కాదండి. మా అబ్బాయి గురించి నిజం పనిలో అదే అనిపిస్తా. తెలంగాణ 70% ఇష్టం లేదు సార్. తెలంగాణలో ఉండే జనానికి 70% ఇష్టం లేదు. రాజకీయ నాయకులు ఏమన్నా అంటే కొడతారు. రోడ్డు మీద ఇదే విషయం రోడ్డు మీద హైదరాబాద్లో మాట్లాడితే మైకు లాగేసుకుంటారు. రోడ్డుకు అడ్డం పడ్డేది, నిలువ పడ్డేది అంతా మీద వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఉంటారు. అభిప్రాయ సేకరణ బాక్స్ పెట్టి ఓటు వేయమనండి, అప్పుడు తేలిపోద్ది. అది బెటరు. ఇప్పుడు మొన్న దీనికి ఢిల్లీలో మాట్లాడితేనే మళ్ళీ 15 రోజులకే నేను చేసి పంపిస్తున్నామండి. అది పార్లమెంటు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదంటాడు. పిల్ల అనుమతి లేకుండానే పిల్లగానికి పెళ్లి చేస్తే అది రేపు పొద్దుగాల ఏమవుతుండ లేచిపోతే ఎవడు బాధ్యుడు సార్? తల్లిదండ్రులు బాధ్యుల. తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేస్తారు, బట్టలు కొనిస్తారు, మంచాలు కొనిస్తారు, కానీ సంసారం చేసేది మొగడే కదా సార్. మొగని వీడేమన్నా ఎంకలు ఏమన్నా జాగ్రత్త తోసిస్తాడా? మనకు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితేనేమో కొంచెం విపరీతంగా ఉంటుంది. పిల్లానికి ఇష్టం లేదు. ఇప్పుడు వీళ్ళ మంత్రి పదవుల కొరకు రాష్ట్రాలు విభజిస్తారు, కానీ దీనిలో ఉండేది ఏం లేదు. అందరూ కలిసి ఉన్నప్పుడే మన ఆంధ్రప్రదేశ్ పెద్దగా ఉన్నది. మన ఏ స్టేట్లో కానీ ప్రపంచంలో కానీ మనదొక తెలుగు జాతి ఒక్కటిగా ఉన్నదని ఒక గౌరవం ఉన్నది. ఏదైనా సాధించుకోగలుగుతున్నాం. 5 ఏళ్ళు తెలిసినప్పుడు ఒక చేయి మాదిరి ఉంటుంది. ఒక 2 ఏళ్ళు తీసేస్తాం ఏమవుతుంది, 3 ఏళ్ళతో ఇట్లా పట్టుకొని నొక్కి తినరాదా అంటే తినవుతుంది. లేనప్పుడు ఏం చేస్తాం? ఉన్నదాంతోనే తిట్టాడు. ఈ రాజకీయ నాయకులు వాళ్ళ మంత్రి పదవుల కొరకు బొత్స సత్యనారాయణ గారు వినవా? ఈ కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్నంత ధైర్యం ఎవరికి లేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి నేను సలాం చేస్తున్నా. అతను మంత్రి పదవి పోయినా సరే అని చెప్పి నిజం చెప్పిండు. కాకపోతే అతను లోపల చెప్పలేదు, బయట చెప్పిండు. ఆ బయట చెప్పిన పబ్లిక్ కొంచెం ఇచ్చేసిండు. ఈ బొత్స సత్యనారాయణ ఏమైనా రాష్ట్రం విడిపోతే నేను ఒక ముఖ్యమంత్రి అయితే నేనేమో చేస్తా అనుకొని ఆ వెనక గోతులు తవ్వుతుంది. ఇటువంటి నాయకులు ఉన్నంతసేపు ఇప్పుడు కౌరవుల వెంబడి శకుల్మామ ఉన్నట్టు ఈ బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ విజయనగరంలో నుంచి పార్టీ అధ్యక్షుడు కూడా దౌర్భాగ్యం. నేను మురళీ పాసం. యాక్చువల్గా నాకు క్విక్ క్వశ్చన్ ఉంది. ఏపీఎన్ఆర్ఐ తరఫున మనం ఏదన్నా అగేన్స్ట్ బైఫర్కేషన్ సూ చేయొచ్చు సుప్రీంకోర్టులో? లిటిగేషన్ నాట్ సూ రియల్లీ లిటిగేషన్ చేయొచ్చు, అప్పుడు ఏదన్నా లిటిగేషన్ ఫైల్ చేయొచ్చు, సపరేట్ లిటిగేషన్ ఫ్రమ్ ఏపీఎన్ఆర్ఐ? చేయొచ్చండి. అది యాక్చువల్లీ ఒక న్యూ డెవలప్మెంట్. నేను అంత దీంతో షేర్ చేయలేదు. అడిగినాను ఇండియాలో ఆల్రెడీ 3-4 పెట్టారు. రేపు చౌదరి గారు, రామనాయుడు గారు, అందరికీ నమస్కారం. ప్రాబ్లంకి కరెక్ట్గా సొల్యూషన్ మనం ఎట్లా కనుక్కోవచ్చు అన్న దాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు చెప్పే ఆకుపై ఢిల్లీ ఆలోచన బాగుంది. రకరకాల ముఖ్యమంత్రుల్ని, కేంద్ర నాయకుల్ని, రకరకాల పార్టీ నాయకుల్ని కలుస్తూ ఉంటున్నారు, బాగుంది. కానీ దానివల్ల మనకి రిజల్ట్స్ అనేవి కరెక్ట్గా కనపడతాయా? సో ఈ ఢిల్లీకి లేకపోతే ఇతరత్ర నాయకుల్ని కలిసే కంటే ముందు మన రాష్ట్రంలో నాయకుల్ని కలవాల్సిన అవసరం ఉంది. సో నేను నా గురించి ముందు చెప్పుకోవాలంటే నేను రాజశేఖర రెడ్డి గారు అమ్మానండి.
కానీ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఐఎమ్ ఇండిపెండెంట్. ఐ డోంట్ ట్రస్ట్ ఎనీవన్, ఐ డోంట్ సపోర్ట్ ఎనీవన్. ఎందుకంటే ఈ రోజున్న మెస్ అందరికీ కారణం మన రాష్ట్ర నాయకులు. సోనియా గాంధీ కంటే కూడా మనం ముందు బ్లేమ్ చేయాల్సింది మన రాష్ట్ర నాయకులు. సోనియా గాంధీ లేకపోతే సోనియా గాంధీ రాష్ట్రాన్ని డివైడ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు 10 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితమే డివైడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి అనవసరం మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి ఏమవుతుందో అన్నటువంటి స్పృహ మన నాయకులు లేనప్పుడు వాళ్ళకేం పట్టిందండి? వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారు. ఈరోజు ఇక్కడ చూస్తే బొత్స సత్యనారాయణ గారి ఆస్తుల మీద పడ్డారు, ప్రజా ఆవేశం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ నాకు వచ్చే ప్రశ్న ఏంటంటే, బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నారో లేకపోతే ఆయన ఆలోచనలు ఏమన్నా కానీ రాష్ట్రం విడిపోవాలనుకున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో దీక్ష చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోవాలంటున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి మంచిగా విడగొట్టండి అని చూస్తున్నారు, విడగొట్టండి అని చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో నిన్నటిదాకా మొన్న తెలంగాణ కావాలన్నారు, నిన్న సమన్వయం అన్నారు. ఈరోజు తెలంగాణలో ఏమి మనకి సీట్లు వచ్చే పరిస్థితి కనపడలేదన్న పరిస్థితిలో మాత్రమే తెలంగాణ సమైక్యాంధ్ర అని అన్నారు.